మీకు వాక్యం తెలియకపోయినా పర్లేదు, ఓకేనా? బైబిల్లో ఏముందో ఎక్కడ ఏముందో మీరు తెలుసుకోకపోయినా పర్లేదు, కానీ మీరు సంఘానికి అలా వచ్చి కూర్చొని ఫ్యాన్ కింద అలాగా రిలాక్స్ అయ్యి కొంచెంసేపు ఆ పాటలు పాడేసి ఆరాధన చేసేసి దశమ భాగం వేసి వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు ఎటువంటి అవసరత లేదనమాట. సంఘ కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో, కొన్ని సంఘ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, సంఘ పండగలు ఏవైతే ఉన్నాయో ఆ పండగల్లో వెళ్ళి కూర్చొని మంచిగా లగ్జరీగా కొంచెం ఆ పండగల్లో ఆ వాతావరణంలో తిరిగి వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ అది కాదంట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కొన్ని విషయాలు చాలా కఠినంగా ఉంటాయంట. అవిటిని మనం చెప్పాలంటే చాలా సామర్థ్యం కలిగి రోజు నేర్చుకోవాలి. బైబిల్ని నేర్చుకొని చదివి దాన్ని ఉందో లేదో చెప్పగలగాలన్నమాట. మరి ఈరోజు చెబుతున్న వారందరూ ఏం చెప్తున్నారు? ఇది దేవుడే మాకు చెప్తున్నాడు, ఓకేనా? ఇది దేవుడే చెప్పాడు, ఈ సంఘ పద్ధతులన్నీ దేవుడే చెప్పాడని అంటున్నారు అనమాట. చూడండి, మార్కు సువార్తలో ఒక మాట అంటున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుంచి 7 వరకు చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుంచి 7 వరకు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ, అంటే ప్రజలు, సంఘానికి వచ్చే ప్రజలు, మరి మందిరానికి వెళ్తున్న ప్రజలు ఏం చేస్తున్నారంట? పెదవులతో గణపరుస్తున్నారంట. అంటే పెదవులతో మాట్లాడుతున్నారు, పెదవులతో స్తుతి చేస్తున్నారు, పెదవులతో ఆరాధన చేస్తున్నారు, ఈ నోటితోనే దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారట? మానవులు కల్పించిన పద్ధతులు, అంటే మనుషులు కల్పించిన కొన్ని పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి దేవోపదేశములని అంటే దేవుడే చెప్పాడు, దేవుడే ఇవి రాపిచ్చాడని చెప్తున్నారు. కానీ బైబిల్ ఎక్కడుంది? ఇది బొట్టు పెట్టుకోవద్దు, కాటుక పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, రంగు చీర కట్టుకోవద్దు, తెల్ల చీర కట్టుకోవాలి అని బైబిల్ ఎక్కడుంది అసలు? యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఒక్క ప్రసంగంలోనే మాట్లాడే విషయాలు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కానీ ఈరోజు బోధకులుగా ఉన్న వాళ్ళు, చలామణి అవుతున్న వారు సంఘానికి వచ్చే వాళ్ళకి ఎందుకు ఇవి నేర్పిస్తున్నారు? నేర్పియవలసిన అవసరం ఏమొచ్చింది అసలు అని ఏ రోజు ఏ సగటు క్రైస్తవుడు, సగటు విశ్వాసి ఆలోచించలేదు దీని గురించి. అమ్మో, క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలా, తెల్ల బట్టలు వేసుకొని నల్ల బైపు పట్టుకొని ఉండాలా, రంగు బట్టలు వేసుకోవద్దా, మల్లెపూలు పెట్టుకోవద్దా, బొట్టు పెట్టుకోవద్దా, బంగారు నగలు వేసుకోవద్దా అని ఇలాంటి సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోయారు అన్నమాట. జనరల్గా ఆలోచించండి, ఒక తెల్ల చీర కట్టుకొని, ఓకేనా, ఒక ఏమీ అలంకరణ చేసుకోకుండా ఒకరింటికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్తే వాళ్ళు వింటారండి? జనరల్గా ఆలోచించండి. నువ్వు వాక్యం చెప్పాలంటే, ఒకరింటికి వెళ్ళి వాళ్ళకి నువ్వు క్రీస్తు గురించి బోధించాలంటే, వారు నీ మాట వినాలంటే, ఎవరైనా నీ మాటలు వినాలంటే ఫస్ట్ వ్యక్తిగతంగా నీ పై రూపాన్ని చూస్తారు. ఓకే, నువ్వు ఎలాగున్నావు ఏంటిదన్నది చూసి అప్పుడు నిన్ను కూర్చోబెడతారు ఇంట్లో. నువ్వు ఏం వేసుకోకుండా తెల్ల చీర కట్టుకొని భర్త చచ్చిపోయిన వాళ్ళలాగా వెళ్ళిపోయి నువ్వు వాక్యం చెప్తా అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? వింటారు? అసలు వినరు. ఇలా చెప్పడం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి సార్. ఈ రోజుకి క్రైస్తవులు ఇప్పటికి ఉంది. ఇలాంటి బోధించడం వల్ల స్త్రీలు ఇంటికి వెళ్ళిపోయి భర్తలతో గొడవలు పడి, ఓకేనా, భర్తకి భార్య గొడవలు అయిపోయి ఎంతోమంది విడాకులు అయిపోయినారు, విడిపోయారు. దేవుడు ఇద్దరిని జతపరిచిన తర్వాత ఏ ఒక్కరు కూడా వాళ్ళని విడదీయొద్దని వాక్యం చెప్తుంది. విడదీయొద్దని చెప్తే సేవకుడే విడదీసేస్తుంటే ఇంకా ఏమని అనవాలని? ఇప్పుడు సేవకుడు వల్లే కానీ జరిగేది. సేవకుడు బోధించవలసింది బోధించాలా, చెప్పవలసింది చెప్పాలా విశ్వాసికి. ఇలాంటివన్నీ చెప్తే వారి ఇంటికి వెళ్ళిపోయి కళ్ళ ముందే భార్య భర్త ముందే అలాగా ఏమీ నగలేసుకోకుండా తెల్ల చీర కట్టుకొని తిరుగుతుంటే భర్తకి ఎలా ఉంటుంది? భర్త ఏమనుకుంటాడు? అంటే నన్ను తీసేస్తుంది, నన్ను తక్కువ చూపు చూస్తుంది అన్నాడు కూడా. వింటాడా వాక్యం? భర్తని కాపాడగలుగుతుందా భార్య? కాపాడగలదు. ఇది ఈరోజు జరుగుతుంది. ఇలాంటి వారు ఉన్నందుకే ఒక భక్తుడు దీని గురించి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఒకసారి బైబిల్ది చూసినట్లయితే మనము తీతుకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. చూడండి, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, వారి నోర్లు మూయింపవలను. ఎవరి నోర్లు మూయింపవలను? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది చెబుతూ ఉంటారు కదా, అలాంటి వారు నోరు మూయింపవలను.
వారు ఉపదేశింపకూడని వాటిని, అంటే ఉపదేశింపకూడని వాటిని అంటే ఏమి ఉపదేశించాలి, ఏమి ఉపదేశించకూడదు అనేది కూడా తెలుసుకోవాలి ఒక సేవకుడిగా. ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు అంటున్నాడు. అంటే దుర్లాభం అంటే వారి అవసరాల కొరకు, వారు సెటిల్ అవ్వడం కోసము, వారి ఆస్తులు సంపాదించుకోవడం కోసము, వారి సంఘాన్ని కట్టుకోవడం కోసము, సంఘ అభివృద్ధి చెందడం కోసము దుర్లాభం కొరకు వాటిని ఉపదేశించుచు కుటుంబాలనే పాడు చేయుచున్నారు. చూసారా, అంటే కుటుంబాలనే పాడు చేస్తున్నారంట. ఎలాంటి, ఇదిగో మీరు మల్లెపూలు పెట్టుకోవద్దు, కాటిక పెట్టుకోవద్దు, పట్టిల్లు వేసుకోవద్దు, రంగు బట్టలు వేసుకోవద్దు, ముక్కు పుడక పెట్టుకోవద్దు, చెవులకు పెట్టుకోవద్దు, ఇలాంటివి అన్ని చెప్పి మరి ఏం చేస్తున్నారు, కుటుంబాలనే పాడు చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు సంఘానికి వస్తున్న ఒక విశ్వాసికి వాక్యము చెప్పి కాపాడాలా, లేకపోతే ఇలాంటి సాంప్రదాయాలు కట్టుబొట్టు చెప్పి కాపాడాలా? మనిషికి యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినప్పుడు ఏం చెప్పాడు? ఆయన మనిషి పై రూపాన్ని చూడట్లేడు, ఏం చూస్తున్నాడు? మనిషి హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు అనమాట. అంటే నీలో ఉన్న అంతరంగం ఏదైతే ఉందో అది మారాలంటున్నాడు. బయటికి కనిపించేది కాదు, బయట చూసేది కాదు, లోపడున్న వీటిని మార్చుకోవాలని యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని చెప్పాడు అనమాట. పై వేషం కొరకు కాదు కానీ మారు మనసు పొందాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. పై వేషం గురించి ఎక్కడ చెప్పాలి యేసుక్రీస్తు వారు? ఎక్కడైనా ప్రకటించారా మత్తయి సువార్త నుంచి? ఎక్కడ కూడా ప్రకటించాలి యేసుక్రీస్తు వారు. పై వేషం గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఓన్లీ మారు మనసు పొందడం కొరకే యేసుక్రీస్తు వారు మాట్లాడారన్నమాట. ఇలాగా ఇప్పుడు ఈ అలంకరణ ఏదైతే ఉందో దేశానికి ఒక పద్ధతి ఉంటుందండి, తెలుసు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. మనం ఒకసారి చూస్తే ఇంటికి వెళ్ళాక మీరు చూడండి, ఒక దేశంలో ఒక సాంప్రదాయం ఉంటుంది. అలాగనే మన భారతదేశ సాంప్రదాయం ఏంటిదంటే, ఇదిగో సాంప్రదాయ స్త్రీగా మంచి చీర కట్టుకొని, నగలు పెట్టుకొని, పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఓకేనా. ఇక్కడ భారతదేశ సాంప్రదాయం అది. ఎప్పుడు మనం క్రైస్తవంలోకి రాకముందు నుంచే ఉంది భారతదేశంలో ఫస్ట్ హైందవులుగా బ్రతుకుతున్న వారు కొంతమంది సాంప్రదాయ పద్ధతులు ఏవైతున్నాయో మొదటి నుంచి మనం కూడా అలాగే వచ్చాం, ఓకేనా. హైందవ కుటుంబం నుంచి వచ్చాం మనం కూడా. మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు అందరూ మంచిగా బొట్టు పెట్టుకునే వాళ్ళు, కాటిక పువ్వులు ఇవన్నీ పెట్టుకునేవాళ్ళు. ఇది భారతదేశ సాంప్రదాయం, ఓకేనా. చైనా సాంప్రదాయం వేరే ఉంటుంది. అలాగే ఇంకొక కంట్రీ సాంప్రదాయం, ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా సాంప్రదాయం వేరే ఉంటుంది. ఒక్కొక్క దేశంలో ఉన్న సాంప్రదాయాన్ని బట్టి అక్కడ ప్రజలు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు మన దేశంలోకి ఈ సాంప్రదాయం ఎలాగొచ్చింది, బొట్టు పెట్టుకోవద్దు, కాటిక పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు అని అంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చారు, ఓకేనా. ఫస్ట్ పరిచయం చేసిందే వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళు మనకి బైబిల్ బోధించేటప్పుడు వాళ్ళ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఓకేనా, వాళ్ళని చూసి మన క్రైస్తవులు కూడా ఏమనుకున్నారంటే, ఒక క్రైస్తవుడు ఇలా ఉండాలా, బొట్టు పెట్టుకోవద్దు, మెళ్ళ వేసుకోవద్దు, సాంప్రదాయం అది. బ్రిటిష్ సాంప్రదాయం ఏదైతే ఉందో వాళ్ళకున్న సాంప్రదాయం అది. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా అదే బొట్టు పెట్టుకుని అన్ని పూలు కాటక ఇవన్నీ పెట్టుకునే సాంప్రదాయం ఉండుంటే అదే వచ్చేది మనం కూడా అదే చేసేవాళ్ళం. చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న దాన్ని వీళ్ళు ఫాలో అయ్యారనమాట, అంతే. ఇప్పుడు ఇలా తీసుకొచ్చి ఈరోజు సమాజంలో అంటే సంఘములో అందరికీ ఇదే నేర్పిస్తున్నారు అన్నమాట. ఏ సంఘానికైనా వెళ్ళండి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాప్తీసం తీసుకుంటేనే ఫస్ట్ రాగానే అమ్మ ముందు ఆ తెల్ల చీర కట్టుకుని రమ్మ అంటే, అసలు బైబిల్లో బాప్తీసం ఇచ్చేటప్పుడు తెల్ల బట్టలు తీసుకోవాలని ఎక్కడ ఉంది? అసలు బాప్తీసం తీసుకుని ఎప్పుడు ఆలోచించలే, కానీ బాప్తీసం తీసుకునేటప్పుడు తెల్ల బట్టలు వేసుకొని ఉండాలి, ఓకేనా. బాప్తీసం అయిపోయిన వెంటనే వాళ్ళు తెల్ల చీర కట్టుకోవాలా, బొట్టు పెట్టుకోవద్దు, కాటుక పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, అలాగ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోయి వస్తున్నారు. చూసేళ్ళకి ఎలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది, భర్త ఉండగానే అలా తిరుగుతుంటే భర్తకి ఎలా ఉంటుంది? ఇది మన భారతదేశంలో ఏ సాంప్రదాయం చేస్తా అంటే, భర్త చచ్చిపోయిన తర్వాత అలా ఉంటారు భార్య. భర్త ఒకవేళ చచ్చిపోతే భారతదేశ సాంప్రదాయం ఏంటంటే బొట్టు ఇవన్నీ పూలు తీసి గాజులు అవన్నీ పలకొట్టి, ఓకేనా, ఒక ముండరాలు ఏదో అంటారు కదా, అట్లా చేసేస్తారు అన్నమాట. ఇప్పుడు నువ్వు క్రీస్తుని నమ్ముకొని క్రైస్తవుల నుండి భర్త ఉండగానే నువ్వు అలా తిరుగుతుంటే అందరి మధ్యన భర్తకి ఎలా ఉంటుంది, సమాజంలో బంధువులకి ఎలా ఉంటుంది? అసలు నువ్వు వాక్యం వినిపించగలుగుతావు? వాళ్ళకి వింటారు అసలు? ఈరోజు అలా తగలబడింది. ఈరోజు
క్రైస్తవ సంఘాలు కానీ క్రైస్తవ మినిస్ట్రీలు పెద్ద పెద్దగా చలామణి అవుతున్నవారు చూడండి. పెద్ద పెద్ద సంఘాలలోకి వెళ్ళి చూడండి మీరు, ఓకేనా. పెద్ద పెద్ద మీటింగ్స్లో తెల్ల బట్టలు వేసుకున్నారు. అంటే తెల్ల బట్టలు వేసుకుంటే ఏందన్నట్టు పరలోకం వెళ్ళిపోతాడంట. తెల్ల బట్టలు వేసుకుంటే పరలోకం పోరు అనుకుంటున్నారు. తెల్ల బట్టలు వేసుకుంటే అందరూ దేవదూతలు కనబడుతుంటాయి కదా, అట్లా అనుకుంటున్నారు. తెల్ల బట్టలు కాదు, మనసు తెల్లగా ఉండాలంటున్నాడు. మన మనసు ఏదైతే ఉందో అది తెల్లగా ఉండాలా, అది పవిత్రంగా ఉండాలని దేవుడు అంటున్నాడు. దీని గురించి ఒక మాట మాట్లాడుతున్నటువంటి యోహాను సువార్త. ఇప్పుడు జనరల్గా అంటే బాప్తీషన్ తీసుకున్న స్త్రీని ఈరోజు ఏమంటున్నారంటే, అమ్మ నువ్వు అలంకరణ చేసుకోకూడదు, స్త్రీని అలంకరణ చేసుకోకూడదు అంట. బాప్తీషన్ తీసుకున్నాక అలంకరణ అనేది నువ్వు హేట్ చేయాల్సిందే. ఓకే, మరి పురుషుడు ఏ అలంకరణ చేసుకోవద్దు? ఇప్పుడు పురుషుడు కూడా అదే కదండి. బాప్తీసం తీసుకున్నాడు స్త్రీ, పురుషుడు ఇద్దరు తీసుకుంటారు. స్త్రీకి మరి అలంకరణ వద్దంటాడు, మరి పురుషుడికి ఆలోచించలేప్పుడు. ఇకపోతే స్త్రీలు ఒక్కరి అలంకరణ చేసుకోవద్దు అనుకుంటే, ఇప్పుడు ముస్లిం స్త్రీలు కూడా మరి చాలా మంది అలంకరణ చేసుకోరు తెలుసా. ముస్లిం స్త్రీలు కూడా బొట్టు పెట్టుకోరు, ఇవన్నీ చేయరు వాళ్ళు కూడా. కానీ వాళ్ళని పోల్చి చూస్తే మరి ఎలాగా? క్రైస్తవులానే బాప్తీసం తీసుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఇవన్నీ కూడా పరిజ్ఞానంలో తీసుకుంటే, ఇవన్నీ ఆలోచిస్తే ఎక్కడో సంథింగ్ ఏదో జరిగింది, ఎటో ట్రాక్ తప్పింది క్రైస్తవం అని మనకు అర్థమవుతుంది. అందుకనే దీని గురించి యోహాను సువార్తలో ఒక చక్కటి మాట చెప్తున్నటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయము బోధకులు ఏం చేస్తున్నారంటే, ఈ శరీరం కనపడుతున్న శరీరాన్నే చూసి ఈ శరీర అలంకరణే వద్దంటున్నారు. కానీ అలంకరణ అనేది దేవుడికి ఎలాంటి అలంకరణ ఇష్టం, ఎలాంటి అలంకరణని దేవుడు ఇష్టపడతాడో మనం నేర్చుకుందాం. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే ఇప్పుడు శరీరము నిష్ప్రయోజనం అన్న శరీరానికి అలంకరణ అవసరం అంటారా? ఇప్పుడు నిష్ప్రయోజనం అయిపోతుంది శరీరం. నువ్వు అలంకరణ చేసుకుంటుంది, చేసుకోకపోతే ఏంటిది? శరీరానికి ఉండదు కదా, అది ఆత్మ కథ జీవింపజేసేది, నిన్ను ఆత్మ కథ నిన్ను నడిపించేది, ఆత్మానుసారమైన జీవితం కదా నీకు కావాల్సింది. శరీరానికి నువ్వు పూలు పెడితేంది, రంగుబట్టలు ఎత్తేంది, ఏదైతేంది, నువ్వు అసలు జీవించేది ఆత్మ జీవింపజేస్తుంది కదా. కానీ ఇది ఆలోచించట్లే ఈరోజు క్రైస్తవ సమాజం. పైన కనబడుతున్న ఈ రూపాన్నే, పైన కనబడుతున్న దీన్నే చూస్తున్నారు. అలంకరణ చేసుకోకూడదని అంటున్నారు, అలంకరణ వద్దు అని అంటున్నారు. అలంకరణ చేసుకోవడం వల్ల అది తప్పు అన్నట్లు, ఏదో పాపం అన్నట్లు, ఏదో చేసేస్తున్నాం అన్నట్లు అనుకుంటున్నారు తప్ప అలంకరణ అనేది దేవుడు అసలు ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఎక్కడ ప్రస్తావించలేదు. అసలు ఇంకొక విషయం తెలుసా అండి, క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న మనందరం కూడా ఏం జరుగుతుంది తెలుసా అండి? క్రీస్తుని ధరించుకుంటున్నాం తెలుసా. క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న మనందరము క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటిది? అలంకరించుకోవడం అండి. ఇప్పుడు వస్తువులు ధరించుకుంటున్నాం, చీర ధరించుకుంటున్నాం, ఓకేనా. మనకి ఏదైతే కావాల్సిందో అలంకరణకు అవన్నీ ధరించుకుంటున్నాం. అలాగని క్రీస్తులోకి బాప్తీసం తీసుకున్న మనము క్రీస్తుని ధరించుకుంటున్నాం, అంటే క్రీస్తుని అలంకరించుకుంటున్నాం మనం. మరి అలంకరణ వద్దు అన్నప్పుడు మరి క్రీస్తుని ఎలా అలంకరించుకుంటున్నాడు? అలంకరించుకోదుగా క్రీస్తుని. అంటే క్రీస్తుని అలంకరించుకోవడం అంటే ఆ క్రీస్తు స్వభావము, క్రీస్తు పోలికలు, క్రీస్తు ఆలోచన నీ ఆత్మలోకి వచ్చేసినప్పుడు ఈ శరీరానికి ఏదున్నా ఏది లేకపోయినా కూడా ఇది ఒక రోజు నశించిపోతుంది, ఓకేనా, మట్టిలో కలిసిపోతుంది. తిరిగి వచ్చేది ఆత్మని. కాబట్టి బ్రతికున్న కంటికి కనబడుతున్న దీనికి అలంకరణ చేసినా చేయకపోయినా పర్వాలేదు. నువ్వు చేసుకున్నా అడిగిన వాళ్ళు లేదు, చేసుకోకపోయినా అడిగిన వాళ్ళు లేడు నిన్ను. కానీ ఇదే ప్రాముఖ్యమని క్రైస్తవ సంఘాలకు వస్తున్న వారు విశ్వాసులకి ఇది నేర్పిస్తున్నారన్నమాట. ఇది నేర్పించడం వల్ల చాలా ప్రమాదకరమైన చర్యలకు వెళ్ళిపోతుంది. దీని మీద చూడండి, సోషల్ మీడియాలో ఎన్నో మూవీస్ తీశారు. ఎవరు? కొంతమంది క్రీస్తు విరోధులు ఎన్నో వీడియోలు తీసి, ఎన్నో వీడియో క్లిప్లు తీసి సమాజంలోకి రిలీజ్ చేశారు. అంటే క్రైస్తవ శైలిలాగా ఉంటారు, బొట్టు పెట్టుకోరు, కాటుక పెట్టుకోరు, ఇట్లా చేయరు. అందుకనే బయటికి పోతే బొట్టు పెడతాను ఎందుకు అంటున్నారు? బొట్టు పెడతానగానే మనలో గజగజ అయిపోతుంది. బొట్టు పెడితే ఏమైతే నీకు అసలు నాశనమైపోయే శరీరానికి బొట్టు పెడితేంది, రక్తం పెడితేంది, తిలకం పెడితేంది, నేను తీసుకొని మట్టిలో పెడతాడు ఈ శరీరాన్ని. నీ ఆత్మని కాదు కదా చంపేది వాడు, నీ ఆత్మకి కాదుగా పెట్టేది వాడు.
శరీరానికి పెడితే పెట్టుకోమను. అంత డేర్ ఎవరికి ఉందా? పెడతా అంటే పెట్టాను అలా బొట్టు. పెట్టరా, ఎక్కడ పెడితే పెట్టుకోండి, నేను కూడా పెడతాను అలా. అది నేర్పియవలసింది క్రైస్తవ విశ్వాసులకి. అందుకని ఈరోజు ఎక్కడికి పోయినా కూడా వ్యతిరేకత రావడానికి కారణం మెయిన్ ఇదే అనమాట. మెయిన్ కారణం